నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి నీ చల్లని చూపుతో కరుణించి నందునా బ్రతికి ఉన్నానయ్యా నీ చెయ్యి చాపి లేవనెత్తి నందునా జీవించుతున్నానయ్యా నా బలహీనతలో బలమై నిలిచితివి చీకు చింత వద్దని నాతో అంటివి నీ స్వరమును నాకు తోడుగా ఉంచితివి నా నిట్టూర్పులో నలనల కలవరిచితివి నా బలహీనతలో బలమై నిలిచితివి చీకు చింత వద్దని నాతో అంటివి నా నిట్టూర్పులలో బలమై నిలిచితివి నీ కృపతో నన్ను ఆదరించితివి నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో మంచి కాపరివై నన్ను కాపాడితివి నీ కృపతో ఆదరించి నా క్షామ కాలములో మంచి కాపరివై నన్ను కాపాడితివి యేసయ్యా నా మంచి యేసయ్యా నీ కృపతో నన్ను కాపాడితివి యేసయ్యా నా గొప్ప యేసయ్యా నీ దయ చూపించి స్వస్థతనిచ్చితివి నీ చల్లని చూపుతో కరుణించి నందునా బ్రతికి ఉన్నానయ్యా నీ చెయ్యి చాపి లేవనెత్తి నందునా జీవించుచున్నానయ్యా హల్లెలూయా మంచిది. ఒక 10 నిమిషాల్లోనే ముగిస్తాను ఎందుకంటే టైం అయిపోయింది దగ్గర 2:15 ఇంకా 10 నిమిషాలు అంటే 3 అయిపోతాయి కనుక మళ్ళా మీరు చేయవలసింది చాలా ఉంటుంది ఇక్కడ. దేవునామానికి మహిమ. 2 వాక్యాన్ని మొత్తం మనము చదువుకుని ముగిస్తాం. దాని యొక్క సారాంశం ఏంటని కీర్తన దావీదు రాసిన కీర్తన 127 కీర్తన 3వ వాక్యం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఆమేన్. హల్లెలూయా. కుమారులు యెహోవా ఇచ్చిన స్వాస్థ్యం అంట. అంటే సొంతం అని అర్థం. ఏమంట? సొంతం. సొంత అంటే వారసుడు అంటే మన అబ్బాయి. ఇంకా మన విలేజ్లో చెప్పాలంటే అబ్బాయి. గర్భఫలం అని ఇంకొక మాట ఉన్నాయి దాంట్లో. అది అబ్బాయి కాదు, అది ఆడ మనిషిని అర్థం, కూతురు. హల్లెలూయా. కనుక గర్భఫలము దేవుడిచ్చే బహుమానము అని వెనక ఉన్నాయి. ముందు ఎవరుందంటే స్వాస్థ్యము అంటే కొడుకు, కుమారుడు, మన సొంతం. అది ఇప్పుడు కడుపులో ఉండేది కుమారుడా లేకపోతే కుమార్తె తెలియదు మనకి. కనుక మనము దేవునికి వందనాలు చెప్పాలా. ఎందుకంటే ఈ లోకము ఇవ్వలేనిది ఎక్కడికి వెళ్ళినా దొరకదు. దొరకలేని ఆశీర్వాదము దేవుడు ఇచ్చేది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆ వాక్యములో 2 కార్యాలు ఉన్నాయి. ఒకటి కొడుకు, రెండోది కూతురు. బహుమానం ఉన్నాయి మాట. బహుమానం అంటే ఏమిటి? అక్కడ గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం. బహుమానం అంటే ఇతరులకి ఇచ్చేది. హల్లెలూయా. నువ్వు ఎంత చదివించినా, నువ్వు ఎంత బాగా చూసుకున్నా, నువ్వు ఏం చేసినా కానీ ఒక్కరోజు ఏం చేయాలా? ఇతరులకి ఇచ్చేయాలి. బహుమానంగా ఇచ్చేయాలా. బహుమానం గిఫ్ట్గా ఇచ్చేయాలా మనం. హల్లెలూయా. దేవునామానికి మహిమ. కనుక
కార్వేట్ నగరంలో నివాసము చేస్తా ఉన్న వనిజ కడుపులో భావన గర్భఫలముగా వాళ్ళు పెంచినారు. ఒక రోజు వచ్చింది, ఎక్కడిచ్చారు? ఆర్కేవిబి పేటలో ఉన్న జాన్ రాజ్ వాళ్ళు జాన్చమ్మ వాళ్ళకి కలిగిన స్వాస్థ్యం ఏంది? జోయల్కి ఇచ్చినారు. ఆమె హల్లెలూయా. నేను ఇవ్వనంటే కుదరదు. ఆమె నా చూడండి, మా పాస్టర్ ఇక్కడ ఉన్నారు, నా భార్య. ఎక్కడంటే గుంటూరు జిల్లా లాస్ట్ బార్డర్, అక్కడ పుట్టిన ఆ వ్యక్తి నాకు ఇచ్చారు. ఇవ్వకపోతే కుదరదు. ఆమె హల్లెలూయా. మీరు కూడా అందరూ ఇక్కడ వచ్చిన ఆడపిల్ల అట్లాంటి ఏంటి అక్కడికి వెళ్ళాల. ఆమె కనుక దేవుని నామము మహిమపడాలా. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము రెండు. ఒకటి ఏమిటంటే స్వాస్థ్యము. అందరూ స్వాస్థ్యమే కావాలంటారు, మంచిదే, పేరు చెప్పేదానికే. వాళ్ళే కొన్ని రోజులైన వెంటనే అమ్మ నాన్న చూడకుండా కేవలంగా మాట్లాడేది, రెండోది కొట్టేది, మూడోది ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయి చేసేది ఎవరు? స్వాస్థ్యమే, వాళ్ళే. ఆ స్టేజ్లో మేము ఉన్నా కానీ కూడా అది నిజం, అది ఎప్పుడు మారదు. కనుక దేవుని యొక్క వాక్యము చదువుకొని దేవుని యొక్క సన్నిధిలో ఎవరు వాడపడతారో, ఎవరు ఎదుగుతారో వాళ్ళు అమ్మ నాన్ని బాగా చూసుకుంటారు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. కనుక దేవుడు ఇచ్చిన గర్భఫలము అట్లంటే దేవుడు ఇచ్చిన బహుమానం గిఫ్ట్గా రెండు ఇస్తాడు దేవుడు. ఒకటి స్వాస్థ్యము, రెండోది గర్భఫలము ఇచ్చి ఉన్నాడు. కనుక దానికి మనము ఎట్లా ఉండాలంటే సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాల. దేవునామానికి మహిమ. ఇది ఒక మాట ఉన్నాయి. ఫిలిప్పు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పు సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యం. అడవన మాట, సంతోషంగా ఉండుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందంగా ఉండాలా. మరలా చెప్పుదును ఆనందించుడి, ఆనందంగా ఉండాలా. ఆమె నీకు అందరికి ఆనందమేనా? నవ్వటమంటే ఒకవేళ నవ్వితే అట్లా కావాలి మా తల్లి. నవ్వితే నోట్లో ఉన్న తోమలపాకు కింద అది విషయం ఏమి లేదు. తోమలపాకు లేని వాళ్ళు నవ్వుతా ఉన్నారు, అది ఉన్న వాళ్ళు చీనీట, అదే విషయం ఏమి లేదు. మంచిది. కనుక నేను ఈ ప్రసంగంలో ఈ సమయంలో ఒక మాట చెప్తున్నా మీకు. తమలపాకు వేయవద్దు, అది వ్యాధి, రోగం మనం డబ్బిచ్చి ఎందుకు కొనుక్కోవాలా? హల్లెలూయా, దేవునామానికి మహిమ. ఒకవేళ ఒక్కొక్కరు అంటారంట తోలుపాకు వేస్తేనే నా భర్త సంతోషంగా ఉంటారు అని విలేజ్లు అంటున్నారు. అమ్మ తల్లి, అట్లా కలర్ గా ఆ పనులు ఉండాలని, అందంగా ఉండాలని దేవుడు అనుకుంటే ఫస్ట్ లోనే ఎట్టుంటుంది? ఎర్రగా చేసి పంపించేవి. అవును కదా. కనుక దేవుడు మనకి తెల్లది ఇచ్చాడు. అట్లా అంటే పరిశుద్ధమైన జీవితం మనకి ఇచ్చాడు. కనుక ఎట్టుండాలా? మనము సంతోషంగా ఉండాలా, దేవుని కోసం మనము బ్రతకాల. దేవునామానికి మహిమ. అదే అధ్యాయంలో ఇంకొక మాట ఉన్నాయి, చెప్పేసి ముగిస్తాను నేను. 6వ వాక్యం ఉంది. ఏముందంటే అదే అధ్యాయంలో ఫిలిప్పులు 4వ అధ్యాయము, దేనిని గురించి చింతింపకుడే, కానీ ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు. అవును, అట్లంటే దేవునికి వందనాలు చెప్పాలా. యేసయ్యా. అదే విధంగా మన జోయల్ ఏడాయన ఏం పని బాడా కూర్చున్నాడు, అది అడుగుచ్చో అడుగుచ్చో కూడా ఉండాలమ్మా. సూపర్. ఉన్నాడు, పోయినాడు. అడుగుచ్చో జోయులు అదే విధంగా భావన ప్రతిరోజు కడుపు మీద చెయ్యి పెట్టేసి ప్రార్థన చేయాలి. యేసయ్యా,
ఈ ఆశీర్వాదం నీవిచ్చినావు. హల్లెలూయా. అవును, దేవుడు ఇచ్చింది ఇది. లేదు అట్ట కాదు పాస్టర్, వాళ్ళందరూ ఇద్దరు కలిసిన వెంటనే అది కలిగింది అంటారు. తప్పు. అట్టంటే చాలా మంది పెళ్లి అయినారు, వాళ్ళకి ఇంకా లేదే అది విషయం. అట్టంటే దేవుడు ఇచ్చిన బహుమానం, అదంతా ఆశీర్వాదము. మానవుడు ఇచ్చేది ఆశీర్వాదం కాదు ఇది. దేవుడు, ఎందుకంటే బైబిల్లో ఉన్న మాట నిజం, అబద్ధము కాదు. దానిలోనే దీని పేరు ఏం పేరంటే పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధం అంటే ఏమిటి? దాంట్లో పాపము లేదు అని అర్థం. ఆమె హల్లెలూయా. వాస్తవమైన మాటలు చెప్పే గ్రంథము ఒకే ఒక గ్రంథము, ఈ బైబిలే. హల్లెలూయా. తాగుబోతుడు బైబిల్ తీసుకుంటే తాగుడు అలవాటు నుండి మానుకుంటాడు. హల్లెలూయా. ఒక పాపములో ఉన్న, పాప లోయల్లో ఉన్న ఒక వ్యక్తి బైబిల్ ఎత్తుకొని చదివితే ఆ పాపం నుండి ఆయనకి దేవుడు విడుదలిస్తాడు. హల్లెలూయా. మంచివాడుగా మారిపోతాడు. ఈ బైబిల్ పరిశుద్ధమైనది. దేవుని నామానికి మహిమ. గనక ఈ బైబిల్ ప్రతిరోజు భావన గాని జోయలు గాని ఏం చేయాలా? చదవాలా. ఈ బైబిల్ ఒకే మాట చెప్పండి. ఈ బైబిల్ అంటే యేసుతో ప్రతిరోజు మాట్లాడాలి. యేసు మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. గనక బైబిల్ లేకపోతే మన జీవితము లేదు. కనుక దేవుడి లేకపోతే మన జీవితం లేదు. కనుక వాళ్ళు ఇద్దరిని నమ్ముకొని, జోయల్ని భావనని నమ్ముకొని ఇచ్చినాడు. ఏదే? ఆ గర్భఫలము. ఎందుకు ఇచ్చాడంటే వీళ్ళు భక్తితో బిడ్డని పెంచుతారని ఒకే ఒక నమ్మకంతో. ఆమె హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. యెహోవైన దేవుడు అబ్రహాము చూసి ఒక మాట చెప్పాడు, నీకు నేను చెప్తే నీ ఊరికే ఉండవు, నీ బిడ్డలకే బోధిస్తావు. ఆమె హల్లెలూయా. కనుక ఈ రోజున అలా ఉన్నారా? అత్తని చూసి కారు ఉమ్ము, మామను చూసి కాలు ఎత్తి చూపించు. ఏందో ఒకరోజు నీవు ట్రైనింగ్ ఇచ్చిన నిన్నే ఒకరోజు కారు ఉమ్మే పరిస్థితి వచ్చేస్తాయి. కనుక మంచి మాటల్ని బిడ్డలకే నేర్పించాలి. ఈ వాక్యం మీరు వింటున్నారు, భావన వింటుంది, జోయలు వింటున్నారు, కడుపులో ఉన్న బిడ్డ కూడా వింటుంది. హల్లెలూయా. ఎలిజబెత్ గర్భంలో ఉండేటప్పుడు మరియా వచ్చి ఒక మాట చెప్పిందంట, ఆశీర్వాదమైన మాట. ఆ మాట విన్న వెంటనే లోపల ఉన్న ఆ శిశువు, ఆ బిడ్డ గంతులు వేసిందంట. గంతులు అంటే ఇట్లా ఎంగ బైబిల్ మా బైబిల్ ఏముందంటే తుళ్ళి గుదిచి అంటే మనము మాట్లాడుతున్న ప్రతి మాట, మన ఆలోచన చేస్తున్న ప్రతి ఆలోచన బిడ్డ వింటుంది. కనుక దేవుని బిడ్డలారా, ఆ బిడ్డని అందరూ ఆశీర్వదించాలని కదా వచ్చింది మీరు. హల్లెలూయా. లేటుగా వచ్చినా కూడా ఆశీర్వాదంగా మీరు మీ చెయ్యి, రెండు చేతులు పైకి ఎత్తి భావన లోపల ఉన్న బిడ్డని మీరు ఆశీర్వదించాలి. హల్లెలూయా. నాకు ఆశ ఏమిటంటే ఫస్ట్లో నా ఆశ మీకు ఎట్టుంటుందో చెప్తాను. నా ఆశ ఏమిటంటే ఫస్ట్లో ఈ ఇంటికి వారసుడు పుట్టాలని. ఒక్కరన్నా ఆమె అంటారు. ఎందుకంటే ఫస్ట్ లో వారసుడు ఉండాలా, తర్వాత పాప పుట్టాలా. అప్పుడే అన్న చెల్లిని బాగా చూసుకుని మీ నోట్లు వస్తాయి అనుకుంటా నన్ను కోస్తూనే ఉన్నారు కానీ దాని మీద అప్పుడు అనేది అంటే మీరు చెప్పాలా అని. ఆమె దేవుని నామానికి మహిమ. కనుక అలాగా మనము దేవునితో అడుగుతాం. ఫస్ట్ అబ్బాయి పుట్టాలని మనం అడిగేది అడుగుతాము, ఇచ్చేది ఆయన. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఒక్క మాట ముగిస్తాను. ఒక చిన్న కథ అది. ఇలాగనే ఒక పాస్టర్ ఇంటికాడికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ప్రజలందరూ వచ్చినారు. ఒక సహోదరి వచ్చి, అయ్యా నా కోసం కూడా ప్రార్థన చేయి, నేను గర్భంగా ఉన్నాను, డెలివరీ బాగా నార్మల్గా అవ్వాలా, ఆపరేషన్ అవ్వకూడదు, ప్రార్థన చేయి
అని అడిగినారంట. అడిగిన వెంటనే ఆ పాస్టర్ గారు చేయి పెట్టి ప్రార్థన చేశాడంట. ఏ ప్రార్థన అంటే, యేసయ్యా ఈ సహోదరు యొక్క కడుపులో అబ్బాయి ఉన్నాడు, యేసు నామములో ఆశీర్వాదంగా నార్మల్గా డెలివరీ రావాలా అని ప్రార్థన చేసేసినాడంట ఆయన. ఈ సహోదరి నేను 3 సార్లు స్కానింగ్ ఎత్తినాను, ఆడపిల్ల ఉంది. ఈయన అబ్బాయి ఉన్నాడని ఈయన ప్రార్థన చేసి వెళ్ళిపోయినాడే, ఇదేంటి విషయం ఏం అర్థం కావట్లేదని పాస్టర్నే ఫోన్ చేసి, అయ్యా నువ్వు ప్రార్థన చేశావు అబ్బాయి ఉందని, నేను 3 సార్లు స్కాన్ చేశాను, ఏముంది అమ్మాయి ఉంది, నువ్వు ఇట్లా చేసేసినావు, ఇది ఏం అర్థం కావట్లేదంటే ఆయనకి రాత్రి అంతా నిద్ర రాలా. ఏంద్ర తప్పుగా లేదు, దేవుడు చెప్పినాడమ్మా, నేను చెప్పిన వల్లనే నేను చెప్పాను, నేను ఆయన చెప్పకుండా నేను చెప్పలేను, కుదరదు, ఆయన చెప్తేనే చెప్తానమంటే లేదు. నేను 3 సార్లు స్కానింగ్ ఎత్తాను, 3 సార్లు ఏముంది. ఓకే, ఇప్పుడు నొప్పి వస్తూ ఉంది. సరే, హాస్పిటల్ లోపల వెళ్ళేటప్పుడు మళ్ళా ఫోన్ చేసినంట పాస్టర్, అయ్యా నేను లోపలికి వెళ్తున్నాను, ప్రార్థన చెయ్యాలి. ఆయన మళ్ళా ప్రార్థన చేశాడంట. అప్పుడు కూడా దేవుడు అంటున్నాడు ఏమనే, ఆ కుమారుడు అట్టే పుడతాడమో, అయ్యో ఇప్పుడు కూడా అట్లా చెప్తున్నాడు. రైట్, సరే అలాగే లోపలికి వెళ్ళినారంట. నార్మల్గా డెలివరీ అయిందంట. అయిన వెంటనే ఆ అమ్మాయికి అట్టంటే ఇంజక్షన్ వేస్తారు కదా, ఆ సమయంలో ఏం చెల్లదు. మళ్ళా చూస్తే వెంటనే పక్కన ఎవరుండేది ఆ అబ్బాయి. హల్లెలూయా, లేసుకొని ఒకవేళ ఎవరైనా మార్చేస్తారు ఏమన్నా చూస్తే ఆ రూమ్ లో ఉన్న 4 ఉన్నారు, 4 కూడా అబ్బాయిలే. అంతే ఫోన్ చేసినాక పాస్టర్ గారు డెలివరీ అయిపోయింది. పాస్టర్ గారు చెప్పామంటే దేవుడు చెప్పినట్టే జరిగిందయ్యా. అవును, స్కానింగ్ ఒకవేళ తప్పుగా రావచ్చు, మన యేసయ్య చేసిన స్కానింగ్ ఎప్పుడు కూడా పొరపాటుగా మారదు. ఆశగా మనం అడుగుతాం. ఫస్ట్ లో 2వ జ్వాయిలో పుట్టాలని ఆమె చెప్పాం. అందరు లేచేవాళ్ళు. ఆశీర్వాదము ఆశీర్వాదము దినమల్లా మనకు ఆశీర్వాదము 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 దినమల్లా మనకు ఆశీర్వాదము. యేసయ్య మనతో ఉండగా ఏది కొదువలేదు, పాత్ర నిండగా జీవిత పాత్రలో యేసయ్య నిండగా, జీవిత పాత్రలో యేసయ్య నిండగా. ఆశీర్వాదము ఆశీర్వాదము దినమల్లా మనకు ఆశీర్వాదము. యెహోవా అబ్రహామును ఆశీర్వదించను, విశ్వాసం కలవారికి తండ్రిగా నిలిచెను. యెహోవా అబ్రహామును ఆశీర్వదించను, విశ్వాసం కలవారికి తండ్రిగా నిలిచెను. వాగ్దానమీ గర్భఫలము కలిగజేసెను, వాగ్దానమీ గర్భఫలము కలిగజేసెను. అబ్రహాము దేవుడు మన దేవుడు ఆయనే, అబ్రహాము దేవుడు మన దేవుడు ఆయనే. ఆశీర్వాదము ఆశీర్వాదము దినమల్లా మనకు ఆశీర్వాదము. అందుకు పాటమా ఆశీర్వాదము
ఆశీర్వాదము దినమెల్లా మనకు ఆశీర్వాదము యేసయ్య మనతో ఉండగా ఏది కొదువలేదు పాత్ర నిండగా జీవిత పాత్రలో యేసయ్య నిండగా జీవిత పాత్రలో యేసయ్య నిండగా ఆశీర్వాదము ఆశీర్వాదము దినమెల్లా మనకు ఆశీర్వాదము. దేవనామానికి మహిమ. ఈ సమయంలో ఆశీర్వాద పాస్టర్ ఉంటే చాలా మంచిది. ఇటువంటి ఎందుకంటే ఆయనకి మీటింగ్ ఉందంటే నేను అడిగినాను. హల్లెలూయా. ఆశీర్వాద పాస్టర్ గారు మంచిగా భావనని భక్తిలో పెంచి వాక్యముతో ఆరాధనతో ఎట్ట ఉండాలా, ఎట్ట పోయే ఇంటికి కూడా ఎట్ట మనము నడుచుకోవాలని మంచిగా బోధించి ఆ పాస్టర్ గారు భావననే ఆమె హల్లెలూయా ఆయన రావాలా మంచిది కనుక ఆయనకి మీటింగ్ ఉంది కనుక రాకుండా పోయినారు కనుక దేవుని నామానికి మహిమ. ఆ సంఘం నుండి చాలా మంది బ్రదర్ గారు అయ్య గారు చాలా మంది వచ్చినారు. సంతోషం. దేవునామానికే మహిమ కలుగును గాక. వాళ్ళ సేవ కూడా ఆశీర్వాదంగా ఉండాలా. ఇప్పుడుదా అయ్య గారు చెప్పినారు మార్చి 10, 11, 12 అదే తేదీలు మేము కూడా మీటింగ్ పెట్టేసినాము పాస్టర్ అని. నాకు చాలా బాధ అయిపోయింది. ఎందుకంటే ఆయన అడిగుంటే పర్వాలా, నేను అందరిని అడిగినాను, ఆయన అడిగలా నేను కనుక మిస్టేక్ అయిపోయింది. ఇంకొకసారి అలాగా జరగదు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుని యొక్క సేవ. దేవుని సేవకి ఎవరు ఆటంగా ఉండకూడదు. ఎవరైనా ఉన్ని ఆమె అది దేవుని యొక్క కృప. ఆయన 3.5 సంవత్సరం చేసిన సేవను మా మీద ఆశీర్వాద పాస్టర్ మీద నమ్మకం, నా మీద నమ్మకం, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి మీద నమ్మకం పెట్టి ఇచ్చినాడు ఆ సేవ. కనుక ఆ సేవలో మనం అందరూ ఏం చేయాలా, కలుసుకొని దేవుని ఆరాధించాలా. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనమందరూ ఇప్పుడు చూడ 2 చేతులు తెట్టని చూద్దాం. బాగా అట్లే అట్లే ఆడ నువ్వు కూడా బా నీ భార్యను నువ్వు కూడా ఆశీర్వదించాలా. ఆమేన్. అట్లానండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసు రాజా నమ్మదగిన దేవునికి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో దేవ స్తోత్రం భావనను జోయలను దేవ నమ్మకం పెట్టి వాళ్ళకి ఇచ్చిన స్తోత్రం దేవా 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 స్తోత్రం ఆశీర్వాదం కోసం వందనాలు. ఈ బిడ్డలు దేవా కడుపులో ఉన్న దేవా స్తోత్రం శిశు దేవా నీ సన్నిధిలో నీ కృపలో దేవా నీ దయలో ఎదగాలయ్యా. స్తోత్రం ఆశీర్వాదంగా ఉండాలయ్యా. తండ్రి కుమార పరిశుద్ధ నామను బట్టి బిడ్డ ఆశీర్వాదంగా ఉండునుగాక. అదే విధంగా భావన యేసునామములో ఆశీర్వాదంగా ఉండునుగాక. అదే విధంగా జోయల్ యేసునామములో ఆశీర్వాదంగా ఉండునుగాక. ఇరు కుటుంబం యేసునామములో ఆశీర్వాదంగా ఉండునుగాక. ప్రార్థన చేస్తూ ఇక్కడ ఉన్న వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళని కూడా దేవా మంచి ఒక మాట విన్నాం, మంచి ఒక సువార్తను విన్నాం. మేము యేసయ్య చేసిన అద్భుతమైన కార్యాలు స్కానింగ్ ఏదైనా పర్వాలేదు, యేసయ్య ఇచ్చిన స్కానింగ్ కరెక్ట్ అని దేవా స్తోత్రం ఈ రోజు విన్నారయ్యా. సంతోషంగా నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్య. నీకు వందనాలు దేవా. నీవిచ్చిన ఆ బహుమాన్ని బట్టి దేవ స్తోత్రం. ఇంకా దేవ రోజు దేవా ఇప్పుడు మేము ప్రార్థన చేసేసి వెళ్ళిపోతామయ్యా. చివరి వరకు దేవా నీవే పక్కన ఉండి దేవా సహాయం చేయమని అడుగుతున్నాం. ఇలాగనే దేవా స్తోత్రం శ్రీమంతం కూడా ఆశీర్వాదంగా జరగాల. దేవాని మీరు ముందు ఉండండి. ఆశీర్వాద పాస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు కూడా దేవా వచ్చారు నెలలో దేవా 3 రోజు మీటింగ్ దేవా ఆశీర్వాదంగా జరుగునుగాక. అనేక ప్రజలు వచ్చినగాక. అద్భుతమైన కార్యాలు యేసు నామములో జరుగునుగాక. చాలా మంది రక్షణ పొందునుగాక. ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు నామములో అన్నవయ్యా, నా నామం పెట్టి అడుగు నేను ఇస్తానన్నవయ్యా. వాళ్ళు ఆశీర్వాదంగా ఉండాలా, సంఘస్థులు ఆశీర్వాదంగా ఉండాలా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదంగా ఉండాలా. అదేవిధంగా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోయా. మార్చి దేవా 10, 11, 12 3 రోజులు మీ మీటింగ్ లో ఫుల్ క్లాసులో ఆశీర్వాదంగా జరగాలయ్యా. దానికి కావలసిన అన్ని నీవు యెహోవా ఈరే చూసుకో తండ్రి.
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరవకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.